బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికల వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణను హైకోర్టు ముగించింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన కేసులో తీర్పును వాయిదా వేసింది. జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో గోపీనాథ్ తప్పుడు సమాచారం పొందుపరిచారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు అజహరుద్దీన్తో పాటు నవీన్ యాదవ్ వేర్వేరుగా ఈ పిటిషన్లను కోర్టులో దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న తరుణంలో 2 రోజుల క్రితం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన తరపున న్యాయవాదులు హైకోర్టుకు తెలియజేశారు. దీంతో గోపీనాథ్పై దాఖలైన ఎన్నికల పిటిషన్లపై విచారణను ముగుస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నిక వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణను హైకోర్టు ముగించింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన కేసులో తీర్పును వాయిదా వేసింది. జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో గోపీనాథ్ తప్పుడు సమాచారం పొందుపరిచారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు అజహరుద్దీన్తో పాటు నవీన్ యాదవ్ వేర్వేరుగా ఈ పిటిషన్లను కోర్టులో దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న తరుణంలో 2 రోజుల క్రితం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలియజేశారు. దీంతో గోపీనాథ్పై దాఖలైన ఎన్నికల పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది.